చెబుతా ఉన్నా, రావాల్సిన వారిని మీరు త్వరపెట్టి తీసుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వారి గృహాల్లో ఉండి సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా కృప చూపించండి. ఈ సమయంలో ఆరాధన కొరకై మీరు మాకు అనుగ్రహించిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిలబడిన మీ దాసుడిని బలపరచండి. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి యోగ్యమైన రీతిగా మేము ఆరాధించడానికైనా మీ కృపని మనం వేడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ఘనపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. రెండవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. మనం ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని చూస్తే దావీదు సౌలు కుటుంబానికి సౌలు యొక్క కుమారుడు మెఫీబోషెత్తుకి చేసినటువంటి ఉపకారాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనకు ఒక 7 వ్యక్తులు కనిపిస్తారు. 7 వ్యక్తులు కనిపిస్తారు అనేది మనం అక్కడ చూస్తాం. మొదటిదిగా మనం చూస్తే గనక సౌలును గురించిన ప్రస్తావన అక్కడ మనం చూడగలుగుతాం. రెండవదిగా సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ప్రస్తావన మనం చూస్తాం. మూడవదిగా యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్ గురించి మనం చూస్తాం. నాలుగవదిగా మనం గమనిస్తే ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క గృహ నిర్వాహకుడైన సీబా గురించి మనం చూస్తాం. ఐదవదిగా ఈ మెఫీబోషెత్ ఉన్నటువంటి ఆ యొక్క మాకీరు యొక్క తండ్రి అమ్మీయేలు అనేది మనం చూస్తాం. ఐదవదిగా అమ్మీయేలు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఆరవదిగా అమ్మీయేలు కుమారుడైన మాకీరు యొక్క ప్రస్తావన మనం చూస్తాం. ఏడవదిగా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది ప్రస్తుతము ఇశ్రాయేల్ దేశానికి, అంటే ఆ దినాల్లో ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నటువంటి దావీదు, అంటే ఇశ్రాయేల్ యొక్క 2వ రాజు అయినటువంటి దావీదును గురించిన ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా దావీదు యోనాతానును బట్టి తాను అతని యొక్క సంతానానికి ఏదైనా మేలు చేయాలని సంకల్పించి ఆ రీతిగా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. సో ఈ విషయంలో గత వారం మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇదే అంశాన్ని మేము ధ్యానిస్తూ వచ్చాము. అక్కడ మెఫీబోషెత్తులో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనేది మేము చూస్తూ వచ్చాము. మెఫీబోషెత్తులో ఉన్న బలహీనతలు, దానిని బట్టి ఏ రీతిగా ఆ బలహీనత స్థితిలో తిరిగి తాను బలపరచబడ్డాడు అనేది చూస్తూ వచ్చాం. రెండవదిగా ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి షీబా మెఫీబోషెత్ విషయంలో చేసినటువంటి కార్యాలు ఏంటివి అనేటటువంటిది చూస్తూ వచ్చాం. ఈ దినాన్న మరికొన్ని విషయాలు చూడాలని సంకల్పం కలిగి ఉన్నాం. ఒకవేళ మీరు ఆ విషయాలు చూడాలనుకుంటే బెరాకా ప్రేయర్ హౌస్ తెనాలి అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో అవి ఉంటాయి, మీరు చూడవచ్చు.
ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దావీదు ఈ సందర్భాన్ని అనుసరించి దావీదులో ఉన్నటువంటి లక్షణాలు లేదా దావీదు కనపరిచినటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూసి ఆ రీతిగా ప్రభువుని ఆరాధించేదాని కొరకై మనం ఆరాధనలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆరాధించేదానికి ముందుగా మనం చూస్తూ వచ్చాం ఏమనంటే, బైబిల్ ఎత్తుకొని ఈ యొక్క దేవుని వాక్యాన్ని బైబిల్ ఎత్తి దేవుని వాక్యాన్ని చేతబట్టి పాట పాడటం కూడా మనం చూసాం. భలే భలే మాట, బంగారు మాట. కాబట్టి అది ఎక్కడి నుంచి ఈ పద్ధతి తీసుకున్నారు అంటే మనం చూడగలం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ వచనంలో మనం చూస్తాం. దైవజనుడు వర్షింగ్ గారు ఆ క్రమంలో ఉండేటటువంటి సంఘాలలో తప్పనిసరిగా ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని చేతబట్టుకోవటం అనేది మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని చూపించటం అనేది చూస్తాం. దానికి మూలం ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తాం 16లో, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అనేటటువంటి మాట. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అంటే, లోకములో జ్యోతులుగా మీరు ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది దేవుని వాక్యం బైబిల్ చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడదామంటే చాలామంది కనబడినట్లుగా ఏదో చెప్పాడు కాబట్టి బైబిల్ అట్లా పట్టుకోవాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చేతబట్టుకున్నప్పుడు జ్యోతులుగా కనబడాలి. దాని కొరకై మనము ఈ యొక్క పద్ధతిని మనం కలిగి ఉంటాం. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నాం. బయటకు వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు దేవుని వాక్యాన్ని ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా చేతులు కట్టుకొని ఉండరు. కానీ దేవుని వాక్యం సువార్త పరిచర్యలో వీధుల వెంబడి చెప్పేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు ఈ రీతిగా దేవుని వాక్యం కనబడేటట్లుగా చేతబట్టుకొని వారు దేవుని వాక్యాన్ని చెప్తారు. కారణం ఏంటిది అంటే, దేవునికి మనం జ్యోతులుగా కనబడాలి, అదే సమయంలో లోకానికి కూడా జ్యోతులుగా కనబడాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ రీతిగా చేస్తాం. కాబట్టి మీరు జ్యోతులుగా ఉన్నారో లేదో అనేది మీకే తెలియాలి. దేవుని వాక్యాన్ని సక్రమమైన రీతిలో మనము చూపించగలుగుతా ఉన్నామా లేదా అనేది మీకే తెలియాలి. సో ఇది సమయంలో మనం ప్రత్యేకంగా చూద్దాం. ఈ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తాము. చూడండి, అక్కడ మనం గమనిస్తే కనుక దావీదు విషయానికి వచ్చేటప్పటికి మీరు గమనిస్తూ ఉండొచ్చు. చూడండి, అక్కడ దావీదు విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క సీబా గురించి ప్రస్తావించేటప్పుడు మనం అక్కడ చూసేది ఏంటిదంటే, రాజైన దావీదు అనేది మనం చూస్తాం. రాజైన దావీదు సీబా గురించి ఈ అధ్యాయంలో షీబా గురించి ప్రస్తావించి షీబాను పిలవటం, లేదా ఎవరైనా ఉన్నారా షీబాను పిలవండి అన్నప్పుడు రాజైన దావీదు అనేది మనం అక్కడ చూడగలుగుతాం. అదే సమయంలో మనం మెఫీబోషెత్ విషయానికి వస్తే అక్కడ రాజు అనే మాట ఉండదు, దావీదు అనే ఒక్క మాటే అక్కడ ఉంటుంది అనేది మనం చూస్తాం. ఎందుకు అనేది మనం తర్వాత చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ దావీదులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన 5 లక్షణాలు మనం చూసి ఆరాధనలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. మొదటిదిగా దావీదులో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ అంటాడు కదా, మనం
ఈ విషయం మనం చూపినట్లు మూడవ వచనంలో మనం చూస్తూ, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడని అడుగగా అనేది మనం చూస్తాం. కాబట్టి దావీదులో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటిది అంటే అతడు దయగలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం. దావీదు ఎలాంటి వాడు అంటే దయగలిగినటువంటి వాడు. రెండవదిగా మనం అక్కడే అదే వచనంలో మనం చూస్తాము. రెండవదిగా ఏంటిది అంటే నేను ఉపకారము చేయుటకు అనేటటువంటి మాటని మనం అక్కడ చూస్తాం. రెండవ లక్షణం ఏంటిదంటే ఉపకారము చేసేటటువంటి బుద్ధి లేదా ఉపకార చేయగలిగిన మనస్సు కలిగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. మూడవదిగా మనము గమనించేది ఏంటిది అంటే ఇక్కడ చూడండి 6వ వచనంలో చివరిలో మనం చదువుతాము. ఈ మెఫీబోషెతు వచ్చి దావీదు దగ్గర సాగిలపడి నమస్కారం చేసినప్పుడు దావీదు అంటాడు, మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తగించుము, నీ దాసుడనైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి అనేది మనం చూస్తాం. మూడవదిగా దావీదు కలిగి ఉన్నటువంటి మనస్సు ఏంటిది అంటే తండ్రి మనస్సు కలిగి ఉన్నాడు. అంటే ఇందాక మొదట్లోనే చెప్తూ వచ్చే ఏంటిదంటే శివ గురించి ప్రశ్నించినప్పుడు, శివ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాజు లేదా రాజు అయిన దావీదు అనే ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత మెఫీబోషెత్తుకి సంబంధించినప్పుడు ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఈ యొక్క 7వ వచనంలో, అందుకు దావీదు నీవు భయపడవద్దు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి యోనాతానుకు ప్రతిగా తాను మెఫీబోషెత్తుకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. నాలుగవదిగా మనం గమనించేది ఏంటిది అంటే తాను ఈ షిబా ద్వారా తెలుసుకున్నటువంటి మాట 3వ వచనం చివరిలో మనం చూస్తాం. షిబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అంటే 4వ లక్షణం దావీదులో ఏంటిది అంటే పరిస్థితులు, అంటే తాను ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ తనను అంగీకరించగలిగినటువంటి మనస్సు తాను కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం. అందుకే మనం చూడగలం, చిన్న కుమారుడు ఆ యొక్క దూరం నుండి పరిగెత్తుకొని వచ్చినప్పుడు బహుశా మనం అక్కడ చూస్తాము, అతనిని గుర్తు పట్టడానికి కూడా వీలు లేనటువంటి స్థితి తాను కలిగి ఉన్నప్పటికీ, అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పటానికి ఇష్టపడ్డాను అంటే తాను తండ్రి ఇంటికి వచ్చినటువంటిది ఏ ప్రాంతము నుండి అంటే పందులు మేపేటటువంటి ఆ స్థితి, పందులు తినేటటువంటి పొట్టు తినటానికి ప్రయత్నము చేసినటువంటి ఆ స్థితి, అంటే మురికి కోపము నుండి తాను తండ్రి ఇంటికి వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తాం. అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఆ కుమారుని ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తనను అంగీకరించడానికి తాను ఇష్టపడినటువంటిదిగా మనం అక్కడ చూస్తాం. 5వదిగా మనం గమనించేది ఏంటిది అంటే అక్కడ మనం చూస్తా ఉన్నది చేసినటువంటి మేలు మరువనిటువంటి మనస్సు దావీదిది. అంటే పొందినటువంటి మేలు, తాను ఏదైతే మేలు పొందుతూ వచ్చాడో దానిని మరిచిపోనటువంటి మరి మనస్సు కలిగినటువంటి వాడు దావీదు అనేది మనం అక్కడ చూస్తాం. ఈ 5 లక్షణాలు కూడా మనం ఈ అధ్యాయంలో దావీదు విషయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి మొదటిదిగా మనం గమనిస్తేది ఏంటిది అంటే ఇక్కడ మొదటిదిగా దావీదులో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే దయగలిగినటువంటి మనస్సు అనేది మనం చూస్తాం. దయగలిగినటువంటి
మనస్సు. ఆ మనస్సుతోనే మనము ఆ యొక్క దావీదుని గురించి, మెఫీబోషెతుని గురించి తాను ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఈ దయగల దయ అనేటటువంటి ఈ మాటకి హెబ్రీ భాషలో హెసెద్ అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగిస్తూ వచ్చారు. ఈ యొక్క పదము, ఈ యొక్క హెసెద్ అనేటటువంటి పదానికి స్పష్టమైన అర్థం ఏంటిదంటే విశ్వసనీయమైనటువంటి లేదా ప్రేమ నిబంధనకు సంబంధించినటువంటి దయ అనేటటువంటిది మనం చూస్తాం. విశ్వసనీయమైన దయ లేదా ప్రేమ నిబంధన కలిగినటువంటి దయ అనేటటువంటిది మనం చూస్తాం. అంటే నిబంధనతో కూడినటువంటి దయ అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మనం గమనిస్తాము. మొదటి సమూయేలు గ్రంథము మనం గమనిస్తే గనక మొదటి సమూయేలు గ్రంథము మరి 24వ అధ్యాయము మనం 10వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనం చూడగలుగుతాం. చూడండి, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్రాల చూస్తే నాతో చెప్పినను, నీ యందు కనికరించి అతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వానిని చంపనని. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి ఆ యొక్క సౌలుని రాజుగా అభిషేకించటము, సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించిన కారణం చేత దేవుడు దావీదును రాజుగా అభిషేకించటం, ఆ తర్వాత జరిగినటువంటి ఆ పరిణామాలన్నింటిలో కూడా సౌలు రాజు దావీదు ఎడల విషపు చూపు నిలిపి తనను చంపాలని తన ఈట చేతబట్టి అనేక పర్యాయాలు విసిరినట్లుగా, తనను వెంటాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక సమయంలో దావీదుకి ఈ సౌలు దొరికినప్పుడు తనని చంపమని తనతో ఉన్నటువంటి వారందరూ కూడా దావీదుని ప్రేరేపించినప్పటికీ కూడా మనం అక్కడ చూస్తాం. ఏమని అంటే చూడండి, నేను నీ యందు కనికరించి అనేటటువంటి మాట. కాబట్టి దయ, కనికరము అనేటటువంటి మాటలు పర్యాయ పదాలు. కాబట్టి నేను నీ యందు కనికరించి, నేను నిన్ను చంపకుండా రెండవ ఉద్దేశం ఏంటంటే నీవు యెహోవా చేత అభిషేకించబడిన వాడవు అనేటటువంటి దానిని బట్టి నేను నిన్ను చంపకుండా వదిలివేశాను అనేది మనం అక్కడ చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిదంటే దావీదు దయగలిగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. ఇది నిబంధనతో కూడినటువంటి మాట కాబట్టి ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలోనే మనం గనక గమనిస్తే మనం ఒక మాట మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తాము, యోనాతాను మరి దావీదు విషయంలో స్నేహము కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ఓసారి తండ్రి అయినటువంటి సౌలు యోనాతానును పిలిచి దావీదు విషయమై అడిగినప్పుడు చూడండి, 19వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ వచనంలో మనం చూస్తాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి ఎలా మాట్లాడాడు? దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాడు కాక బహుమేలు చేసెను అనేటటువంటి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఒకవేళ అక్కడ మరి ఈ యొక్క యోనాతానే గనక అక్కడ ఒకవేళ తన తండ్రి అయినటువంటి సౌలుకి దావీదును గనక అప్పగిస్తే సౌలు తరువాత తాను రాజు అవ్వటానికి అక్కడ అవకాశం ఉంది. అయినా కానీ వారి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం, తనకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని
త్యజించి దావీదు విషయమై యోనాతానును దయగలిగి ఉన్నాడు. అదే సమయంలో దావీదు కూడా యోనాతాను విషయమై దయగలిగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే 20వ వచనంలో వారి మధ్య ఒక నిబంధన ఉంటుంది. చూడండి 14వ వచనం, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించును అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 16వ వచనం గనక మనం చదివితే, ఇలాగు యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చే. కాబట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నాం, వారి మధ్య ఒక నిబంధన ఉంది. ఏంటిది అంటే, రాజ్యానికి వచ్చిన తరువాత నా సంతతి ఎడల దయ చూపించాలి అనేటటువంటి నిబంధన కలిగిన వారంగా మనము చూస్తా ఉన్నాం. ఆ కారణం చేతనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, దావీదు యోనాతాను విషయమై తాను దయగలిగినట్లుగా మనం చూస్తాం. తన సంతతి ఎడల దయగలిగినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే, దావీదు రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడైన తరువాత మనం దానికి ముందున్నటువంటి అధ్యాయంలో అంటే 8వ అధ్యాయంలో గనక మనం చూస్తే, ఈ 8వ అధ్యాయంలో యుద్ధము చేసి అలసిపోయినట్లుగా మనం చూస్తాం. యుద్ధము చేసి తాను ఆ రీతిగా విజయాన్ని పొందాడు, అలసినటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అప్పటికి దావీదు రాజ్యానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించింది. ఈ 9వ అధ్యాయం 1వ వచనానికి సుమారుగా 15-20 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాలు అంటే దావీదుతో చేసినటువంటి నిబంధన, అంటే యోనాతానుతో చేసినటువంటి నిబంధనకి అప్పటికి సుమారుగా 15-20 సంవత్సరాలు అవుతుంది. అన్ని సంవత్సరాలు అయినప్పటికీ అన్ని సంవత్సరాలలో ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, యుద్ధ పరిస్థితులే కావచ్చు, ఇశ్రాయేల్ అందరూ తనను అంగీకరించటం కావచ్చు, అంగీకరించకపోవటం కావచ్చు, ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ తనకు కలవరం కలిగించేవి, తనకు బాధ కలిగించేవి, తాను రక్తము చిందించాల్సినటువంటి ఒలికించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, తాను 20 సంవత్సరాలైనప్పటికీ కూడా అతనిలో ఏముంది అంటే యోనాతానుని మరచిపోనటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. యోనాతానుతో చేసినటువంటి నిబంధనని తాను మరచిపోకుండా యోనాతాను కుటుంబం విషయమై తాను దయగలిగి ఉండే దాని కొరకే తాను ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. తాను ఇష్టపడి ఆ రీతిగా యోనాతాను విషయమై తాను కొంత సమాచారాన్ని సేకరించి తాను ఎక్కడ ఉన్నాడో తనను వెదకి, తన సంతానం ఎక్కడ ఉన్నదో వెదకి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, యోనాతాను దయగలిగి ఉంటే సహజంగా మనం ఏం చేస్తాం, అయ్యో అట్లాగా అమ్మా, అట్లా జరిగిందా, అయ్యో అట్లా జరిగిందా అనే బొగ్గలు నొక్కుకోవటం ఈ మనం చేస్తామే. కానీ అంతకు మించిపోము కొన్ని పర్యాయాలు అట్లా కానీ జాలి చూపించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఏదైనా ఆ యొక్క దయను సంపూర్ణంగా చూపించేటటువంటి విషయాన్ని మనం చేయలేని వారంగా ఉంటాం. అయితే ఇక్కడ దావీదు అతని ఏళ్ళ దయ చూపించాలని మనస్సు కలిగి అతడేం చేస్తూ వచ్చాడంటే, ఆ యొక్క యోనాతానుకు సంబంధించిన సంతతి ఎవరైనా ఉన్నారా అనేది
తాను వెతికించటము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. తన సేవకుల్ని పిలిచి అతని యొక్క మరి గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడు, శివ అని, అతన్ని పిలిపించి అతని ద్వారా మరి ఆ యొక్క యోనాతాను విషయమై కనుగొని తన యొక్క అనుచరులు తన సైన్యాన్ని పంపించి అతన్ని వెదకించి ఆ రీతిగా తనను తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. తనని ఆ రాజ్యం ఆ యొక్క మరి యెరూషలేములోనికి తన గృహానికి యోనాతానును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే దేవుడు కూడా నీ ఎడల నా ఎడల అట్టి దయగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. అందుకే మనం చూస్తాం ఆది కాండము 3వ అధ్యాయంలో మనం దేవుడు నిన్ను నన్ను వెదకటముతో ఆరంభించి నేటికి కూడా మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో తన చేతులు చాచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన నీ తలుపు తడుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఉన్నావా, నీవిక్కడున్నావా అనేది అని ప్రభు తలుపు తడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాండములో ఎక్కడుందన్న వెతకటం అనే పదం అని అనుకుంటాం కదండి. అక్కడ ఆది కాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దావీదు యొక్క ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత వారు ఏం చేస్తూ వచ్చారంటే ఏం చేశారు? దాక్కున్నారు. దాక్కున్నప్పుడు ప్రభు అంటాడు, ఆదామా నీవెక్కడ. అప్పుడు ఆదాము అంటాడు, నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నానయ్యా, భయపడి దాక్కున్నానయ్యా, రా బయటికి రా అంటాడు. మనం కూడా చాలా పర్యాలు చిన్నతనంలో మరి ఇప్పుడున్నటువంటి తరానికి తెలియదు కానీ చిన్నప్పుడు మనం కూడా చాలా పర్యాయాలు ఇలాంటి ఆటలు ఆడుకుంటూ వచ్చాం. ఏంటిది? దొంగ పోలీస్ అనే ఆటలు కదా. దొంగ పోలీసు ఇలాంటి ఆటలు ఆడుకున్నప్పుడు పోలీసు వేషం వేసుకున్న వాడు ఏం చేస్తాడంటే దొంగ వేషం వేసుకున్న వాడిని వెతుకుతా వెళ్ళి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఓ సందర్భంలో నా జీవితంలోనూ ఇటువంటి పరిస్థితే జరిగింది. ఓసారి మరి నేను ఇంటి దగ్గర ఆ రోజు ఎందుకో నేను స్కూల్కి వెళ్ళను అని చెప్తే మా అమ్మ కోప్పడింది. లేదు, ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సిందే, ఏమైంది నీకు, వెళ్ళాలి అంది. అయితే నేనేం చేశానంటే సరే మరి వీళ్ళు అమ్మ కూడా టీచర్ కాబట్టి తాను ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే నేను కనబడలా. ఎక్కడికి వెళ్ళాడని చూశారు. ఒక గంట చూస్తూ వచ్చారు. చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలే. అప్పుడు మరి పక్కన ఉన్నటువంటి మా బాబాయ్ వాళ్ళందరినీ పిలిచి వీడు కనపట్టలేదయ్యా, వీడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వీళ్ళంతా వెతుకుతూ వచ్చారు. ఎక్కడున్నాడా వీడని అంతా వెతుకుతూ వచ్చాడు. ఆ యొక్క మరి ఆయా ప్రాంతాల్లో వెతుకుతూ వచ్చారు. నా స్నేహితుల దగ్గరకు వెళ్ళి వచ్చాడా వీడు అంటే రాలేదని చెప్పారు. ఆ రోజు మరి నా స్నేహితులు స్కూల్కి రాలేదు అంటే వాళ్ళకి మరింత కంగారు పెరిగింది. వీడు ఏమైపోయాడో అని కంగారు పెరిగింది. ఎక్కడికి వెళ్ళాడు. అరే నేను అనవసరంగా మా అమ్మ చాలా దుఃఖపడుతూ వచ్చింది. అరే అనవసరం వీడు వెళ్ళను అన్నప్పుడు బలవంతంగా వెళ్ళమన్నానే చాలా దుఃఖపడుతూ వచ్చింది. మా నాన్న కంగారు పడుతూ వచ్చారు. అంతా వెతుకుతూ వచ్చారు. చీకటి పడతా ఉంది. నా జాడ తెలియక వారు చాలా దుఃఖంతో ఉన్నప్పుడు మా అమ్మ అదే సమయంలో ఇల్లు ఊడుస్తూ ఉంటే ఆ మంచం కింద మరి ఆ రీతిగా ఊడుస్తూ ఉన్నప్పుడు ఆ చీపిరికి గట్టిగా తగిలితే ఏంటా అని వంగి చూస్తే ఎక్కడున్నాను నేను? మంచం కింద చక్కగా నిద్రపోతా ఉన్నా. లేపి బయటికి తీసుకొని వచ్చి కన్నీరు గార్చారు. కాబట్టి తండ్రికి తల్లిదండ్రులకు బిడ్డలలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉండేటటువంటి ఆ యొక్క అపేక్ష అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఆ రీతిగానే దేవుడు కూడా నీ ఎడల నా ఎడల అటువంటి వైఖరే కలిగి తాను ఆ యొక్క ప్రారంభంలో ఆ ఆది కాండము 3వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి ఆ వెతుకులాట నేటికి కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రభు
నిన్ను నన్ను వెతుకుతూనే ఉన్నాడు. అందుకే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాట అంటూ వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనములో అంటాడు ఒక మాట. ఏమని చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈనాడు నేను ఏ స్థితిలో ఉన్నాము అంటే ఎందుకు నీ ఏళ్ళ నా ఏళ్ళ దయగలిగి దేవుడు ఆ రీతిగా తండ్రి ఆ యొక్క మరి ప్రేమను వెల్లడిపరుస్తూ నిబంధన సంబంధమైన ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ వెతుకుతా ఉన్నాడు. అంటే అక్కడ మనం గమనించేది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఏ స్థితిలో ఉన్నామో నశించినటువంటి స్థితిలో ఉన్నాం, నశించిపోయేటటువంటి స్థితి. కారణం ఏంటిదంటే ఆ యొక్క ఆదికాండము 3వ అధ్యాయంలో పాపము అనేటటువంటిది మానవుని యొక్క జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ పాపము ద్వారా మనం గమనించేది ఏంటంటే ఆ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికి అక్కడ వ్రాయబడే మాట ఏంటిదంటే ప్రభు అంటాడు చాలా బాధ చాలా వేదనతో, బహుశా ప్రభు ఆ మాట అంటానికి ఎంతగా మరి తనను తాను మరి ఆ యొక్క కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు కదా అండి. ఆ మాట అంటా ఉన్నాడు ఏమనంటే నీవు మన్నే గనక ఏమన్నాడు, నీవు తిరిగి మన్నైపోతావు అనే ఆ మాట అంటే మరణానికి అప్పగించబడటం అనేది ఎంత కఠినమైనటువంటి మాట అండి. ఆ తండ్రి హృదయం, ఆ దేవుని యొక్క హృదయం ఎంతగా కుంగిపోయి ఉంటుందో, ఎంతగా తండ్రి కన్నీరు కార్చుంటాడో ఆ మాట అంటానికి. అందుకే ఆ దేవుడు నిన్ను నన్ను వెదికేదాని కొరకై ఆ తరువాత తన యొక్క యాజకులను, తన యొక్క ప్రవక్తలను, తన యొక్క రాజులు అందరినీ పంపిస్తూ వచ్చాడు. పంపించినప్పటికీ మానవుని జీవితంలో ఎటువంటి మార్పు లేని కారణం చేత, నాశనానికి అగ్నిగుండానికి పరిగెడతా ఉన్న కారణం చేత ఆయనే ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో నీకు బదులుగా నాకు బదులుగా నేను పొందాల్సినటువంటి ఆ శిక్ష అంతటిని తాను భరించి నిన్ను నన్ను ఆ నాశనము నుండి వెలికి తీసుకొని ఆ నాశనం నుండి వెలుపలికి తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే నీవు నేను ఎక్కడున్నామంటే నశించే స్థితిలో, నశించి నరకాగ్నికి మాత్రమే మనము వెళ్ళాల్సినటువంటి ఆ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆ ప్రేమ కలిగిన ప్రభు కనికరించి ఆ కల్వరి శిలువలో ఆ వేదన అనుభవించి నిన్ను నన్ను తనతో ఉండేదాని కొరకై నిత్య జీవానికి, ఆ నాశనం నుండి, ఆ మరణం నుండి తప్పించేదాని కొరకై ఆయన ఆ కల్వరి శిలువలో వేలాడినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, మనం ఎక్కడున్నామంటే మనం చూస్తూ వచ్చాము అక్కడ మనము నశించిపోయేటటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే రెండవదిగా మనం ఏ స్థితిలో ఉన్నామంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని గనక తన గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరి వాటిని వెదకునట్లు నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. రెండవదిగా మనం ఎలా ఉన్నామంటే చీకటి కలిగినటువంటి ఆ మబ్బు దినాన్న ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచనటువంటి వారమై మనం ఏమయ్యామంటే చెదిరిపోయాము అనేది మనం అక్కడ చూస్తాం. చీకటి గల మబ్బు దినం అంటే మనకి కనబించనటువంటి స్థితి. అంటే చీకటి అనేది పాపానికి సాదృశ్యమైనటువంటి స్థితి. అంటే పాప స్థితిలోనికి లోనైనప్పుడు మనము మన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి
మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలోనికి మనం చెదిరిపోతూ వచ్చాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించి నిన్ను నన్ను ఆయన వెదకుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు ఆనాడు యోనాతానును బట్టి అతని సంతానాన్ని ఏ రీతిగా అయితే వెతుకుతూ వచ్చాడో ఆ రీతిగానే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను తన ప్రియ కుమారుడైనటువంటి ఆ యేసుక్రీస్తును బట్టి వెతుకుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. చెదిరిపోయినటువంటి జీవితం అంటే తండ్రికి దూరమైనటువంటి జీవితం, తండ్రికి దూరమైన జీవితం. మనం ఇందాక చూస్తూ వచ్చాం ఆ యొక్క చిన్న కుమారుని జీవితం ఎలాంటిది అనే బహుభయంకరమైనటువంటి ఆ స్థితి కదండి. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన బిడ్డ కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అలా మనకి ఇష్టానుసారమైన, లోకానుసారమైన, శరీరానుసారమైనటువంటి జీవితంలో చెదిరిపోయి ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం కీర్తన గ్రంథంలో, నీ వాక్యము నా పాదములకు. కారణం ఏంటిది అంటే, ఎందుకు? చీకటి గల మబ్బు గల సమయం, చీకటి ఉంది నీ ముందు. చీకటి ఉన్నప్పుడు ఆయన వాక్యం అనే వెలుగులో నీకు దారి చూపించి చక్కని మార్గంలో నడిపించే దాని కొరకై ఆయన నిన్ను వెతుకుతూ వచ్చి దేవుని వాక్యం, దేవుని మాటలను నీకు అనుగ్రహించి చక్కని మార్గములో, సరైన మార్గంలో నీవు నడవటానికై ఆయన తన కృపను, తన దయను నీ ఎడల కనపరుస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో గనక మనం గమనిస్తే ఇంకా మనం ఎలాంటి వారము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మనం చూస్తాం రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ అది. కాబట్టి ఇందాక మనం చూస్తూ వచ్చింది చీకటి మబ్బుగల ప్రాంతం అంటే మనం అక్కడ గమనించేది ఏంటంటే, పాప స్థితిలోనికి దిగిపోయినటువంటి నీ ఎడల, నా ఎడల దేవుడు అటువంటి దయను కనపరచి నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే కదండి, మనం గమనిస్తే గనక తనకున్న సమస్తాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు అనేది మనం చూస్తాం. మానవుణ్ణి మనం గమనిస్తే గనక బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అంటే 28, 26లో మనం చూస్తాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ యు ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అనేటటువంటి మాట, ఇమేజ్ విత్ దై హ్యాండ్స్ అంటే తన చేతులతో వారిని సృజించెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి అంతటి ప్రేమ అండి, నిన్ను నన్ను తన చేతులతో తన స్వరూపములో నిర్మించినటువంటి ఆ కారణం చేత ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి నీకు నాకు కూడా తిరిగి ఆ స్వరూపాన్ని ఇచ్చేదాని కొరకై ఆయన చేసినటువంటి ఆ వెతుకులాట లేదా ఆ ప్రయాస ఎంత గొప్పది అంటే మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడాయను అనే మాట. కారణం ఏంటంటే, స్వరూపాన్ని పోగొట్టుకున్న నీకు నాకు ఆయన తిరిగి ఆ స్వరూపాన్ని ఇచ్చేదాని కొరకై తన స్వరూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి అంతగా ఆ తండ్రి నీ కోసం వెతుకుతూ ఉన్నాడు, అంతగా ఆ తండ్రి నీ ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అందుకే మనం మరొక మాట గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం. చూడండి 1 తిమోతి పత్రిక మనం గమనించాం. అక్కడ 1వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనము ఈ మాట చూడటానికి మనం అక్కడ చూస్తాం. చూడండి, కావున నిన్ను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. చూడండి, క్రీస్తు యేసు అక్కడ మనం చదువుతాం, పాపులను రక్షించుటకు అనేది. కాబట్టి పాపములో నీవు నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. పాపము వలన వచ్చే జీతం మరణము అనేది మనం చూస్తాం. ఆ మరణము నిత్య అగ్నిగుండము అనేది మనం చూస్తాం. అక్కడ మరి ఏడ్పు ఆగదు, పళ్ళు కొరుకుట ఆగదు అనేటటువంటివి మనం చూస్తాం. అట్టి భయంకరమైన పరిస్థితిలో నుండి ఒకటి నశించిపోతా ఉన్నాం, రెండవది పాపములో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నా జీవితంలో నుండి ఆయన నిన్ను నన్ను వెదకి ఆ రీతిగా నన్ను రక్షించేదాని కొరకై ఆయన ఈనాటికి కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడనేది మనం చూస్తాం. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనములో మనం అక్కడ ఒక చక్కని మాట మనం చదువుతాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన వారునై ఉండి మిమ్మును కూడా అనేటటువంటి మాట, విరోధ భావము కలిగిన వారై ఉండినా మిమ్మును కూడా అంటా ఉన్నాడు. అంటే మనం ఎవరమంట? విరోధము కలిగినటువంటి వారము, దూరమైనటువంటి వారం, విరోధమైన మనస్సు కలిగినటువంటి వారు, దేవునికి దూరమై మనం జీవిస్తూ ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమ కలిగినటువంటి ఆ చేతులు మనం చూస్తామండి. ఆ ప్రేమ కలిగిన ఆ చేతులు నేటికి కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఆయన చేసిన నిబంధనను కారణం చేత కల్వరి శిలువలో ఆ యొక్క హస్తాలలో మరి మేకులు కొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత కూడా ఆ గుర్తులు అనేటటువంటివి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆ గాయపు గురుతు, నిబంధన గురుతు అనేటటువంటిది మనం చూస్తాం. వారు మేడగదిలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులకు ప్రత్యక్షమై అంటాడు, తోమా నీవు నా గాయంలో వేలు పెట్టి చూస్తేనే తప్ప నమ్మనంటువే. వేలు పెట్టిదివమ్మ తోమా, ఇదిగో చూడు గాయంలో వేలు పెట్టంటే కదండి తోమ ఎంతగా కుంగిపోతాడో అనేది మనం చూస్తాం. ఆ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి ఆ గుర్తులను అందుకే మనం చూస్తాం. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఆ నిబంధనకు గుర్తుగా మనం అక్కడ ఏం చూస్తామంటే వధించబడినటువంటి గొర్రెపిల్ల నిలబడి ఉండటాన్ని మనం చూస్తాం. గొర్రెపిల్ల వధించబడటం ఏంటండి, నిలవబడి ఉండటం ఏంటంటే ఆ గాయపు గుర్తులు అనేటటువంటివి అక్కడ కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ గాయపు గుర్తులు, ఆ యొక్క శరీరం మీద చేయబడినటువంటి ఆ గాయపు గుర్తులు. అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే నా వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది అనేటటువంటి. కాబట్టి వీటన్నిటినీ క్రోడీకరించి అక్కడ ఏమంటా ఉన్నాడంటే వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆ గాయపు గుర్తులు అక్కడ కూడా పరలోకములో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దావీదు, యోనాతాను వారి మధ్య ఉన్నటువంటి ఆ నిబంధన కారణం చేత 20 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా తాను మరచిపోకుండా చేసినటువంటి ఆ నిబంధనను గుర్తుంచుకొని ఆ యొక్క యోనాతానుకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా అని తాను దయగలిగి వెతుకుతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఆ ప్రేమ కలిగిన ఆ దేవుడు నన్ను ఏండ్ల తరబడి ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎలాంటి స్థితి కలిగిన వారం అంటే మనం ఎలాంటి స్థితి నశించిపోయినటువంటి వారం, మనం ఎలాంటి స్థితి కలిగిన వారం అంటే పాపములో మరి పతనమైనటువంటి వారం,
మనం ఎలాంటి స్థితి కలిగినటువంటి వారము అంటే మనం అక్కడ చూస్తూ ఉన్నాము, విరోధ భావము కలిగినటువంటి వారం. అంటే దేవునికి దూరమై దేవుడు లేడు అనేటటువంటి జనాంగం, దేవునికి దూరమైనటువంటి వారం. అలాంటి నీ ఎడల, అలాంటి నా ఎడల ఆయన దయగలిగి నిన్ను నన్ను వెదకుతూ మనము అక్కడ చూస్తాం. ఈ యొక్క యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఒక మాట చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1-2 మాటల్లో మనం అక్కడ చూస్తాం. చూడండి, 65వ అధ్యాయము నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపు. కాబట్టి ఎలాంటి వారము అనేది మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదంటే, నా పేరు పెట్టబడినటువంటి జనము అనేది మనం చూస్తాం. ఒకప్పుడు మనము అలాంటి వారంగా లేము, దేవుని పేరు పెట్టబడినటువంటి వారంగా లేము. ఇక్కడ మనం చూస్తాం, దేవుని యొద్దకు విచారణ చేసినటువంటి వారము కాము అనేటటువంటిది కదా. ఇక్కడ మనం 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకోవచ్చు కదా. అందుకే మనం చూస్తాం, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, మానవుల యొక్క హృదయము ఎల్లప్పుడూ కూడా చెడుగు కలిగినటువంటిది, వారి హృదయాలోచనలో సైతం చెడుగుంది అనేది మనం చూస్తాం. ఆ చెడుగును మనం కలిగి మన జీవితాల్లో చేటును కొని తెచ్చుకోవటానికై మనం ప్రయాసపడతా ఉన్నప్పుడు ఆ ప్రభు నీ ఎడల నా ఎడల దయగలిగి తన చేతులు చాచి నిన్ను నన్ను వెదకి, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అనేటటువంటి మాట. అందుకే మనం చూస్తాం, నూతన నిబంధనలో మీరు నన్ను వెదకలేదు కానీ నేనే మిమ్మును, అంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. కాబట్టే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను వెదకి ఆయన రక్షించినట్లుగా మనం చూస్తాం. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనం ఉన్నటువంటి స్థితిలో, పతనమైపోయినటువంటి స్థితిలో, అగ్నిగుండానికి మాత్రమే పాత్రులమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను వెదకి నీ ఎడల నా ఎడల ఆయన దయను, ఆయన ప్రేమను కనుపరచి ఆ నిత్య జీవానికి, నిత్యత్వానికి వారసుడిగా చేస్తూ వచ్చి, ఏ రీతిగా అయితే దావీదు ఆ యొక్క సౌలు కుమారుడైనటువంటి ఆ యొక్క మెఫీబోషెత్ ఎక్కడో యెరూషలేముకి 120 కిలోమీటర్ల దూరంలో మరి మరుపు చేయబడినప్పుడు, అంటే గుర్తు లేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దావీదు మరచిపోకుండా, దావీదు యోనాతానుతో చేసినటువంటి ఆ నిబంధన గుర్తు చేసుకొని తన ఎడల దయ చూపించి తిరిగి తనని ఏ రీతిగా అయితే రాజగృహానికి తీసుకొని వచ్చాడో ఆ రీతిగానే నీ ఎడల నా ఎడల ఆ ప్రభువు తన ప్రేమను వెల్లడిపరుస్తూ నిన్ను నన్ను వెదకి ఆ నిత్య జీవానికి, ఆ పరమరాజ్యానికి, ఆ సంతోషకరమైన రాజ్యం, ఎక్కడైతే ఏడుపు లేదో, ఎక్కడైతే కన్నీళ్ళు లేవో, ఎక్కడైతే సూర్యుడు అవసరం లేదో ఆ రాజ్యానికి నిన్ను నన్ను వారసుడిగా చేస్తూ వచ్చా. ఆ కారణం చేత ప్రభువా నా ఎడల నువ్వు ఇంత దయ చూపించావు, నా ఎడల ఇంత ప్రేమ నా ఎడల చూపించావా. ఆనాడు దావీదు చూపిన ప్రేమ ఏదో తాత్కాలికమైనది, తనను తీసుకొచ్చి ఆ రాజగృహంలో కూర్చొండబెడుతూ వచ్చాడే కానీ, అక్కడ ఒక మాట మనం చదువుతాం చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం ఒక మాట మనం చూస్తాం. మంచినీళ్ళు ఉండేదా? మంచి మనం ఒక మాట మనం చూస్తాం చూడండి.
తన యొక్క రాజగృహానికి తీసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ ఒక మాట మనం చదువుతాం చూడండి, 10వ వచనంలో, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని. కాబట్టి రాజగృహానికి తీసుకొని వచ్చాడు, రాజు భోజనం చేసే బల్ల యొద్దకు తీసుకొని వచ్చాడు. కానీ అక్కడ ఎవరి ఆహారం భుజిస్తూ ఉన్నాడు అంటే తన ఆహారమే అక్కడ భుజిస్తూ ఉన్నాడు. తన ఆహారమే, తన కొరకు తన దాసులు తనకు సౌలు ద్వారా సంక్రమించినటువంటి తన ఆస్తిలో పండించినటువంటి ఆ ఫలాన్ని మాత్రమే అక్కడ భుజిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమ కలిగిన ఆ దేవుడైతే పరలోకపు మన మధ్య ఉంచబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తములో జీవాహారమైనటువంటి ఆయన శరీరం, ఆయన రక్తాన్ని భుజించేటటువంటి ఆ గొప్ప ధన్యతలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఎంత ప్రేమ అండి! మానవులు ఎడ్ల ఆయనకున్న ప్రేమ ఎంతటి ప్రేమ అండి! మనము వివరించటానికి కూడా వర్ణించటానికి కూడా వల్లగానటువంటి ప్రేమ, దయ ఆయన నీ ఎడల నా ఎడల చూపించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మొదటిదిగా మనం అక్కడ ఏం గమనిస్తూ వచ్చామంటే ఆ యొక్క దావీదులో ఉన్నటువంటి ఆ దయ ఎలాంటిది అంటే, ఆ దావీదులో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటిదంటే దయగలిగిన మనస్సు. ఆ కారణం చేతనే మెఫీబోషెతు రాజగృహానికి రాగలిగాడు అనేటటువంటిది మనం చూస్తాం. సమయం ఎంత అయింది? అయిపోయిందా? కాబట్టి మనం ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన దయగలిగినటువంటి ఆ మనస్సు అనేది మనం చూస్తాం. రెండవదిగా ఆయన దయ చూపించి, అయ్యో అట్లా ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, సర్లే అని అనలేదు. కానీ తన యొక్క దాసులను పంపించి అతను ఏం చేశాడు? ఆ యొక్క రాజ్యానికి తీసుకుని వచ్చాడు, యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. రెండవదిగా మనము దావీదులో కనబడేటటువంటి ఆ లక్షణం ఏంటంటే ఉపకారము చేసేటటువంటి మనస్సు. ఉపకారం మనం అనుకుంటాము. అతడు ముందే చెప్పాడు ఏమనంటే, షిమి ఏం చెప్పాడు? సొలొమోనుకి ఎవరైనా ఉన్నారా అంటే అతడు ఏం చెప్తా ఉన్నాడు? ఉన్నాడయ్యా, ఆడి పేరు మెఫీబోషెత్ అన్నాడా అండి? అనలే. మెఫీబోషెత్ అనే పేరే ఉచ్చరించకుండా అతడు ఏమన్నాడంటే అక్కడ మనం చదువుతాం చూడండి, 9వ అధ్యాయంలో చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనిస్తాం చూడండి. ఈ యొక్క 3వ వచనంలో, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా, సిబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని కదండి. షిబా ఏం చెప్తున్నాడు? కుంటోడు ఒకడున్నాడయ్యా, కుంటోడున్నాడు అని అంటా ఉన్నాడు. కానీ మెఫీబోషెత్ అనే పేరే ఉచ్చరించి అయినప్పటికీ కదండి తనకు తెలుసు ఎందుకు ఆ మాట అక్కడ అంటూ వచ్చాడు అంటే, కుంటిగాళ్ళు కలిగినటువంటి వాళ్ళు రాజు యొక్క భోజనశాలకు రావటానికి అర్హులు కాదు, తీసుకొని రావటానికి వీలు లేదు. అందుకని ఈ షిబా ముందే చెప్తున్నాడు. ఎవరు అనుకుంటున్నా వాడు ఉండటానికి ఉండాడు కానీ ఆడెవడు? కుంటోడయ్యా, కుంటిగాళ్ళు కలిగినోడు అంటాం. అంటే దానిని బట్టి ఒకవేళ అతన్ని తీసుకుని రాకుండా ఆపుటానికై తాను ఆ రీతిగా కుంటివాడు అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వచ్చాం. అయితే
అయితే మనం అక్కడ గమనించేది ఏంటంటే అయినప్పటికీ కూడా దావీదు అతనిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క విందుశాలకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మనం గమనించేది ఏంటంటే తండ్రి ప్రేమను నీ ఎడల నా ఎడల, మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రి ప్రేమను నీ ఎడల నా ఎడల మరి కనపరచి ఎటువంటి కుంటితనము మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా కదండి, ఎటువంటి వైకల్యము మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను నన్ను తన బిడ్డలుగా స్వీకరించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే మనం చూస్తాం కదండి, ఒకవేళ బిడ్డ పుట్టినప్పుడు కుంటివాడుగా పుట్టాడనుకోండి, ఏదైనా అంగవైకల్యంతో పుట్టాడనుకోండి, మరి కళ్ళు లేకుండా పుట్టాడనుకోండి, చెవులు లేకుండా పుట్టాడనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడిని పారేస్తారా? వదిలేస్తారా? లేదు, వదలరు. ఏం చేస్తారంటే వారిని ఏదో రీతిగా ట్రీట్మెంట్ ఇప్పియాలి, వారిని ఏదో రీతిగా బాగు చేయించాలని తమకున్నవంతా ఖర్చు పెట్టి ప్రయాసపడతారు. ఆ రీతిగా ఈ లోక సంబంధమైన ఈ తల్లిదండ్రులే అంతటి ప్రేమ తమ బిడ్డలను చూపిస్తూ ఉంటే పరలోకపు సంబంధమైన తండ్రి నీకు నాకు కలిగి ఉన్నటువంటి ఎటువంటి అవలక్షణములు కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రేమ కలిగిన తండ్రి నిన్ను నన్ను అంగీకరించడానికి, యేసు క్రీస్తుని బట్టి నిన్ను నన్ను అంగీకరించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే దావీదు కూడా సొలొమోను కుమారుడు కుంటివాడైనప్పటికీ కూడా మెఫీబోషెతు తానిని అంగీకరించడానికి ఇష్టపడుతూ వచ్చి కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దావీదు కలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ లక్షణం ఏంటిది అంటే మొదటిదిగా ఆయన దయగలిగినటువంటి వాడు, రెండవదిగా దయ చూపించడమే కాదు ఆయన ఉపకారము చేసేటటువంటి వాడు. ఉపకారము చేయటమే కాదు, ఎలాంటి ఉపకారం అంటే తండ్రి స్థానము, దా యొక్క యోనాతాను స్థానాన్ని తాను భర్తీ చేస్తూ తండ్రి వలె ఆ మెఫీబోషెతును తన ఇంట పోషించినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో అతను ఎటువంటి కుంటివాడైనా, వైకల్యము కలిగిన వాడైనా తాను అంగీకరించడానికి ఇష్టపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో యోనాతాను తన ఏళ్ల చూపించిన ప్రేమ మరచిపోకుండా ప్రతిగా తన బిడ్డకు ప్రేమ పంచినట్లుగా మనం చూస్తాం. అటువంటి ప్రేమే ఈనాడు నీ ఎడల నా ఎడల ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు చూపిస్తూ ఉన్న కారణం చేత, ప్రభువా ఇంతగా నీవు నా ఎడల దయ చూపించావా, ఇంతటి అవలక్షణాలు కలిగిన నా ఎడల నీవు ఉపకారం చూపిస్తూ వచ్చావయ్యా, ఇంతటి పలికిమాలిన జీవితం కలిగిన నా ఎడల నన్ను నీ బిడ్డగా స్వీకరించడానికి నీవు నన్ను తండ్రి మరి నాకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డావా. అందుకే శిష్యులు ఒక మాట అంటారు, మాకు ప్రార్థన నేర్పించు అన్నప్పుడు ఆయన ఏమని నేర్పించాడంటే పరలోకమందున్న మా దేవా. అంతేనా అండి? ఏమన్నాడు? మా దేవా అనమన్నాడా? కాదు, ఏమన్నాడు? పరలోకమందున్న. అబ్బా, ఎంత గొప్ప ధన్యత. తండ్రి అంటామన్నమాట. ఎవరు అంటారు? ఆయన బిడ్డలు ఆయన బిడ్డలుగా నీవు నేను ఉండటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాను దావీదు. కనుకనే ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దావీదుకున్నటువంటి ఆ లక్షణాలు నీ ఎడల నా ఎడల ఆ పరలోకపు తండ్రి కనపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతటి బలహీనమో నశించిపోయేటటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా ఆయన వెదకి రక్షించినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించి ఆరాధించేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడిన బాగా. చెప్పబడిన మాటను బట్టి సహోదరుడు, సహోదరి,
బిడ్డగా ముక్తంగా ప్రభుని ఆరాధించండి. ఆయన ఎలాంటి దయగలిగిన మనం వాడి ఉన్నాడో మనం ఎలాంటి వాడమో వాక్య వెలుగులో చూసి వచ్చిన క్లుప్తంగా, చాలా క్లుప్తంగా మరి ప్రభుని ఆరాధించండి. క్లుప్తంగా దయలేని తండ్రి, నమ్మదగిన దేవ, ప్రభు అయిన యేసు ప్రభు వారి శ్రేష్ఠమైన నామములో ఆది కాల సంబంధం బట్టి ప్రేమించే